ఇప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చాము. పదండి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. గోవింద. ఇప్పుడు మనమైతే దర్శనంకి వచ్చాము. చూడండి, చాలా భక్తులతో అయితే ఆలయం మొత్తం కిటకిటలాడుతుందనే చెప్పుకోవాలి. ఈ రోజు ఏకాదశి కాబట్టి మొత్తం చాలా అంటే చాలా భక్తుల రద్దీ ఉందని చెప్పుకోవచ్చు. ఏడాదికి 365 రోజులున్నా వాటిలో పవిత్రమైన రోజులు కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిలో అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. ఈ ఏడాది అంటే 2025 జనవరి 10వ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి జరుపుకోనున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటంటే శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవదేవుని దర్శించుకోవాలి. ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కారణంగా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇంట్లో బ్రహ్మ ముహూర్తంలో శ్రీ లక్ష్మీ నారాయణులను యథాశక్తితో పూజించాలి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఇక ఆలయాలలో శ్రీ విష్ణువునకు తులసి మాలలను భక్తి శ్రద్ధలతో సమర్పించాల్సి ఉంటుంది. ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల ముక్తి ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజు సాయంకాలం సంధ్యా సమయంలో పూజ చేయాలి. రాత్రి జాగారణ చేయాలి. జాగారం చేసేటప్పుడు భగవంతుని కీర్తనలు, భాగవత కథలు, హరికథ కాలక్షేపంతో జాగరణ చేస్తే సంపూర్ణ ఫలం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలకు ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. హైదరాబాద్ నగరంలోని అన్ని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వనస్థలిపురం రెడ్ ట్యాంక్ వద్ద ఉన్న శ్రీ 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 పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఆలయ చైర్మన్ కె లక్ష్మయ్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, విష్ణుమూర్తి దర్శనం అయితే మనకు అయ్యింది. సో ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనం విష్ణుమూర్తిని ఎలా దర్శించుకోవాలంటే ఉత్తర ద్వారం వైపు వచ్చి దర్శించుకోవాలంటండి. ఇక్కడ పంతులు గారు అందరూ చెప్తున్నారు. ఉత్తర ద్వారం వైపు వచ్చి దర్శించుకుంటే ముక్కోటి ఏకాదశి రోజు మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని చెప్తున్నారు. మన దగ్గర ఇక్కడ ఒక పంతులు గారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ముక్కోటి ఏకాదశి ఏంటి, ఎలా జరుపుకుంటారు అనేది ఒకసారి పంతులు గారితో మాట్లాడదాము. రండి అయ్యగారు, చెప్పండి అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఎలా జరుపుకుంటారు? జై శ్రీమన్నారాయణ అండి. ముక్కోటి ఏకాదశి అనగా మనకి శ్రీ వైష్ణవ ఆలయాలలో విశేషంగా జరుపుకునే ప్రథమ పండుగ అన్నమాట. మనకి దక్షిణాయనంలో జరిగే మొదటి పండుగ ముక్కోటి ఏకాదశితో మనకి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కనుమ, భోగి, సంక్రాంతి అనేటివి జరుగుతాయన్నమాట. ముక్కోటి ఏకాదశి మనకి విశిష్టత ఏంటి అని అంటే శ్రీ వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకి స్వామివారి దర్శనం అనేది జరుగుతుంది. మిగతాది ప్రధాన అర్చకులు వారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి.
ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే ఉన్నాము. సో ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే ఆ విష్ణుమూర్తి ఎంత చక్కగా వాహనం మీద అయితే ఎంత చక్కగా కూర్చున్నాడో, ఒకవైపు భూదేవి, ఒకవైపు శ్రీదేవి, అలా ఇద్దరు భార్యల పక్కన ఎలా ఎంత ముద్దుగా అయితే కూర్చున్నాడో మనం చూడొచ్చు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే బంగారు పుష్పాలు కూడా ఇక్కడ వేసినట్టు మనకి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం చూస్తున్నట్లయితే మొత్తం బంగారు పుష్పాలు కూడా వేశారు. వాహనం మీద అయితే కూర్చున్నారు. వెనక నుంచి అయితే మీరు చూస్తున్నారు కదా నాగదేవత కూడా మొత్తం పడగలతోటి నాగదేవుని అయితే కూర్చోబెట్టి వాహనం మీద కూర్చున్నట్లయితే మనకు కనబడుతుంది. ఎంత చూడడానికి అయితే విష్ణుమూర్తి ఎంత చక్కగా అయితే కనిపిస్తున్నారో, చూడడానికి కూడా రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. చాలా చక్కగా చాలా అందంగా అయితే కూర్చున్నారు. మాధవ కేశవ మధుసూదన అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. అసలు ఈ వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారమ్మా? ముక్కోటి దేవతలు కలిసి ఒక దగ్గరకు వచ్చి ఈ మొత్తం భూప్రపంచాన్ని అంతా చూసి ప్రతి ఒక్కళ్ళని ఆశీర్వదించడానికి ముక్కోటి దేవతలు ఒక దగ్గర కలుస్తారు. మహాపర్వదినం అది ధనుర్మాసంలో ప్రత్యేకంగా జరిగే రోజు కాబట్టి ముక్కోటి దేవతలు వస్తారు. అందుకని ముక్కోటి ఏకాదశి పర్వదినం అని అంటారు. మీరు ఎలా చేస్తారమ్మా ఈ వ్రతం? మేము పొద్దున్నే ఎర్లీ మార్నింగే లేచి తెల్లవారుజామున లేచి అమ్మవారికి దీపం పెట్టుకుని తిరుపతి కూడా చదువుతాం. మేము ధనుర్మాసం కూడా చేస్తాము. నేను ఒక అమ్మవారిది ఒక పాసురం కూడా చెప్తాను. నీళా తుంగస్తనగిరి తటి సుప్తముద్భోజ్య కృష్ణం పారార్జం సంస్కృతి శతశిర సిద్ధ మజ్జాపయంతి శోచిష్ట్యాం సృజనిగళితం యా బలాత్కృత్యంత భుంక్తే గోదా తస్య నమ ఇదమిదం భూయయో వాస్తు భూయః ఆండాళ్ తిరువడిగళే శరణం. చాలా బాగా చెప్పారమ్మా. ఒక పాసురం చదువుతామండి. 30 రోజులను రేపు కోడారై ఉంది, అది కూడా ప్రత్యేకంగా చేసుకుంటాం. కోడారై అంటే అమ్మవారు ఇన్ని రోజులు కృష్ణుడిని పూజించి రేపు అందరూ కలుసుకుని మోచేతుల దాకా నెయ్యితోటి పరవాన్నం వండుకుని అందరూ కలిపి తిని కలిసికట్టుగా చేసుకునే పండగ రేపు కోడారై. అమ్మ ఇంకొకటి అమ్మ, చాలా మంది భక్తులకు కూడా తెలీదు ఏంటి అంటే ప్రత్యేకంగా విష్ణుమూర్తిని ఉత్తరం వైపు నుంచి వచ్చి దర్శించుకుంటారు. అది ఎందుకమ్మా? ఉత్తర దర్శనం ఇన్ని రోజులు ఆయన శయన ఉంటారు కాబట్టి శయనించి ఉంటారు కాబట్టి ఈ రోజు అందరూ కలిపి లేచి అందరి వైపు చూస్తారు. అందుకుని పొద్దున్నే దర్శనం లేచి అందరినీ ఆశీర్వదిస్తారని అందరికీ నమ్మకం. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అమ్మ ఇంకొకటి ఏంటి, ముగ్గురు ఒకటే సారీ కట్టుకున్నారు, ఏంటి విశేషం? మేము గాయత్రి భవన్ గ్రూప్ మాట బ్రాహ్మణ సేవా సంఘం తరఫున వచ్చాము. మేము ప్రతి శుక్రవారం లలితా పారాయణం అది చేస్తాం. ఎక్కడైనా పూజలు ఉంటే లలితా పారాయణం అవి నోములు వ్రతాలు అన్ని చేసుకుంటాం. 40 నుంచి 50 మంది వరకు ఇలాగే సేవ చేస్తూ ఉంటాం. ప్రతి చోట అన్ని చోట్ల ఇలాగే ఉంటాము. డ్రెస్ కోడ్ ఉంటుంది మాకు కంపల్సరీ. మేము టూర్లు కూడా పెడుతూ ఉంటాము బస్సులు వేసుకొని. మా మహిళలందరం బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఈ విషయాల్లో పూజలు అంటే బాగా ఇష్టం మాకు. పూజలు చేస్తూ ఉంటాం. ఒకసారి అందరం కలిసి గోవింద నామస్మరణం చేద్దామా? శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అమ్మ మీరు అసలు ఏ ట్రస్ట్ నుంచి వచ్చారమ్మా? మేము సచివాలయ నగర్ దగ్గర గాయత్రి భవన్ అని ఉంది. మేమందరం బ్రాహ్మణ సంఘం నుంచి వచ్చామన్నమాట. వనస్థలిపురం బ్రాహ్మణ సంఘం, దాంట్లో మేమందరం వాలంటీర్స్. గాయత్రి భవన్ అది. ఓకే, అయితే ప్రతి దానికి ఇలాగ మేము పాల్గొంటూ ఉంటాము. ఇలా ఏమైనా సేవా కార్యక్రమాలు ఉన్నాయనుకో అందరం కలిసి ఇలాగే
ఒక డ్రెస్ కోడ్ అనుకుని సేవ చేస్తూ ఉంటాం స్వామికి. అదంటే లలితా పారాయణ ఉంటుంది. అంటే ఏ టెంపుల్ కైనా వెళ్తారా లేకపోతే ఇక్కడ ఓన్లీ వనస్థలిపురం టెంపుల్ వరకేనా? వెళ్తూ ఉంటాము. ఇక్కడ వనస్థలిపురంలో ఎక్కువ, ఎందుకంటే మేము అందరూ ఉండేది ఇక్కడే అన్నమాట. సో అందరూ ఇక్కడ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ఇంకేమైనా సేవా కార్యక్రమాలు అంటే అందరికీ చాలా ఇష్టం అన్నమాట. ఒక డ్రెస్ కోడ్ అనుకుని చాలా చాలా ఇష్టంతో, చాలా భక్తితోటి అందరం కలిసి చేస్తూ ఉంటాం. అందరూ ఒక సిస్టర్స్, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చేస్తుంటాం. తను మా అడ్మిన్, తిను వీళ్ళు మా అడ్మిన్స్, తిను మా మ్యామ్, మేమందరం కొలీగ్స్. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, అద వెంకటాచల మఖిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాస మఖిల మునులకు, అదివో నిత్య నివాస మఖిల మునులకు, అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము, అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీవల్య పదము వెంకటనగమదివో, శ్రీ వెంకటపతికి సిరులైనవి, గావింప సకల సంపద రూపమదివో, భావింప సకల సంపద రూపమదివో, పావనములకల్ల పావనమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 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 వెంకటేశ హరే శ్రీనివాస నమో, వెంకటేశ నమో శ్రీనివాస నమో, వెంకటేశ నమో శ్రీనివాస నమో. థ్యాంక్ యూ అమ్మ, చాలా చక్కగా పాడారు. అందరిది కలిపి ఒకటే రాగం వచ్చింది. మీ చీరలు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ రెడ్డి, పిట్ట, సచివాలయ నగర్. మీరు అంటే ఈ సేవా కార్యక్రమం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 4-5 సంవత్సరాలు అవుతుంది. మేము రాష్ట్రీయ స్వయం సేవక ఆధ్వర్యంలో ప్రతిసారి సేవ ఒక 50 మంది సేవ చేస్తాము ఇక్కడ. ప్రతిసారి వెంకటేశ్వర్ల గుడిలో, మాది ఇదే కాలనీ. చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతిసారి పాల్గొంటాం. చాలా మా పబ్లిక్ని బాగా క్లియర్ చేసుకుంటూ, ఫ్లోటింగ్ లేకుండా మా బాధ్యతలను మేము నిర్వర్తిస్తూ ముందుకు సాగుతాం. జై శ్రీకృష్ణ. సేవ అంటే మీరు ఒక 40 మందిని ఎంతమందిని తీసుకొస్తా అన్నారు కదా, అంటే వాళ్ళు వస్తారా లేకపోతే మీరు ఎక్కడన్నా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని తీసుకొస్తారు? మా చుట్టుపక్కల వాళ్ళు కాదమ్మా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉన్నారు కదా, సంఘశాఖకు వచ్చే వాళ్ళంతా కలిసి వస్తాం. సంఘశాఖకు వచ్చే వాళ్ళంతా రాష్ట్రీయ స్వయం సేవకులంతా వచ్చి పనిచేస్తారు. మీరు ఎప్పుడు నిత్యం గుడిలోనే సేవ చేస్తూ ఉంటారు కదా సార్, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. ఈ గుళ్ళో కాకుండా మేము గోసేవ కూడా చేస్తాం. మా ఇంజాపూర్లో గోశాల ఉంది, మాదే పొలము. ఇంజాపూర్లో గోసేవ చేస్తాం, గోవులకు సేవ చేస్తాం. ప్రతి అమావాస్య రోజు 4,000 మంది భోజనం ఉంటుంది అక్కడ. అక్కడ గోసేవ కూడా చేస్తాను. రోజు వెళ్తాను, రోజు వెళ్ళి వస్తాను. మాది ఇంజాపూర్ గ్రామము. అయితే ప్రస్తుతానికి ఉండేది వనస్థలిపురం సచివాలయ నగర్.
పాములతో మంకాలి పాములల్ల ఉన్నది మంకాలి పాములల్ల శ్రీ నీలా భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ అర్చనలు అనేవి సాగిస్తున్నారు. శ్రీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ అర్చనలు జరుగుతున్నాయి. అర్చనలో భక్తులు పాల్గొని చక్కగా వారి యొక్క కోరికలను విన్నవించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఇది మహా విశేషమైన దేవాలయము, విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. సో మనతో పాటు గుడి చైర్మన్ కె లక్ష్మయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. ఈ దేవాలయం పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 1983 నుండి స్థాపించడం జరిగిందమ్మా. ఇక్కడ నిత్య అన్నదానాలు, నిత్య హోమాలు, నిత్య కళ్యాణాలు ఇక్కడ చాలా చక్కగా నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని తండోపతండాలుగా ఇవాళ పబ్లిక్ వచ్చారు. మన దేవస్థానం నుంచి వెళ్ళి మేము అన్ని ఏర్పాటు చేసాం. చాలా చక్కగా క్యూ లైన్స్ అనేది మేము అన్ని ఛానల్స్ నుంచి కూడా బాగా మనం ఇది కూడా చేయడం జరిగింది. ఈటీవీ వాళ్ళు లైవ్ కూడా పెట్టారు. ఇవాళ మేము 5 o'clock ద్వారదర్శనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి చాలామంది విఐపీస్ కూడా మాకు విజిట్ చేశారు. తర్వాత పోలీసు అధికారంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరి సహకారంతో మా దగ్గర 150 మంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు ఇవాళ. మరి ఉదయం 4:45 నుంచి స్టార్ట్ చేసాం. మేమంతా కౌంటర్స్ సెట్ చేసుకోవడం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు మన కళ్యాణ మంటపం ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్ని విధాల మనకు భక్తులకు సౌకర్యార్థం కొరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా దేవాలయంలో క్వార్టర్స్ కూడా పూజారి క్వార్టర్స్ పెట్టించాం, స్టాఫ్ క్వార్టర్స్ కూడా పెట్టించాం మేము ఇక్కడే. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా విత్ ఇన్ ది ప్రిమిసెస్ లోపలనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి క్వార్టర్స్ను కూడా ఇక్కడే మేము ఏర్పాటు చేయడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ. అందరు కలిసిమెట్టుగా పనిచేస్తుంటారు. రాత్రి పగలు ఇక్కడే సేవలో ఉంటారు. కనుక ఈ దేవాలయం గురించి ఇంకా చెప్పాలంటే మన రంగారెడ్డి జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చేసి సేవలు అందించుకొని వెళ్తుంటారు. కనుక అమ్మవారి ఆశీస్సులు మరి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సంవత్సరం ఈ పర్వదినాన జరుగుతున్న కార్యక్రమాన్ని తిలకిస్తున్న మన ప్రజలకు, భక్తులకు అందరికీ మా స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ. అంటే లాస్ట్ ఇయర్ కి భక్తుల తాకిడి ఎలా ఉంది సార్? అంటే పెరిగిందా లేకపోతే? చాలా ఇంక్రీజ్ అయింది. గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం అయితే ఇంకా తాకిడి ఎక్కువైపోయింది. చెప్పడానికి వీలేదు, అంత తాకిడి ఉంది. కానీ మంచి మొత్తానికైతే సౌకర్యాలు కూడా బ్రహ్మాండంగా ఇచ్చాము మేము. ఇప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ సిస్టమ్ కూడా బాగా వచ్చింది. ఎక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి అందరూ భక్తులు వాళ్ళ
స్వామివారిని కొలుక్కుంటూ వాళ్ళు దర్శనం చేసుకుంటూ వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ప్రజలంతా హ్యాపీగా వెళ్తున్నారు. దీని విషయంలో ఇంకా డెవలప్ చేయాలని చెప్పి చేస్తున్నాం. మరి స్వామివారి అనుగ్రహం ఉంటే ఇంకా బాగా డెవలప్ చేస్తామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. రోజు ఎలా ఉంటుంది సార్ భక్తుల తాకిడి? అంటే ఇంత క్రౌడ్ ఉండకపోయినా ఏ రోజులో ఉంటుంది? శనివారం నాడు మాత్రం మీకు కనీసం ఒక 1000 మంది భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నిత్యాన్నదానం మాత్రం 150 నుండి 200 మంది ప్రతిరోజు ఉంటుంది. శనివారం మాత్రం ఒక 1000 మంది దాకా భోజనాలు చేసుకుంటారు. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో ఇక్కడ బాగా జరుగుతుంటాయి. తర్వాత నిత్యాన్నదానానికి డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు. నిత్య అన్నదానానికి కూడా సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. కనుక దాని ప్రకారంగా మేము నిత్యాన్నదానం అనేది నిర్విఘ్నంగా జరిపిస్తున్నాం. అది ముఖ్యంగా. అంటే మీరు చెప్పారు కదా లాస్ట్ ఇయర్కి కొంచెం భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది అని, మరి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? బ్రహ్మాండంగా మా కమిటీ మెంబర్స్ కూడా చాలా చక్కగా, తర్వాత వాలంటీర్స్ కూడా మా దగ్గర సిస్టమేటిక్గా ప్లాన్ చేసి మరి నిత్యాన్నదానం నిర్వహించడం అంటే మామూలు మాట కాదు. ఇది మరి వంటలు తయారు చేయటము, రకరకాల కూరలు ఇవ్వటము, అవన్నీ సప్లై చేయించడం అంటే మా వాలంటీర్స్ కూడా చాలా చక్కగా కష్టపడి చేస్తారు. అందరికీ మంచి భోజనాలు పెట్టి పంపించడం జరుగుతుంది. దాంట్లో ఎవరికి ఎలాంటి డీవియేషన్ లేకుండా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడే మాకు ఇచ్చిన సమాచారం ఏంటంటే 6/9 టీవీ ఛానల్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది వనస్థలిపురంలో. మరి ఈ ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయడానికి ముందుకొచ్చి మన భక్తులు కూడా మరి అప్పుడప్పుడు మాకు దేవాలయానికి కూడా సంబంధించిన విషయాలు కూడా ఈ ఛానల్ ద్వారా మా ప్రజలకు కూడా అందించే విధంగా, భక్తులకు సహకారం అందించే విధంగా ఈ ఛానల్ కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు, కృతజ్ఞతలు.